మేం గొడవ చేయడానికి రాలేదు సార్. మా కూతురు కనిపించకపోవడానికి కారణం ఏమిటో చెప్పమని అడగడానికి వచ్చాం. మిస్సింగ్ కేసు పెట్టండి, అంతేగాని ఇలా ఇంటి మీదకి వస్తే న్యూసెన్స్ కేసు పెట్టాల్సి వస్తుంది. ఏంటండి ఈ అన్యాయం? మా ఊళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ ఊరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మన్నారు. ఇక్కడికి వస్తే ఎక్కడ కనపడలేదో ఆ ఏరియా స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అంటారు. ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండాలా? మా పిల్లల కోసం వీధులు పట్టుకొని తిరుగుతూ ఉండాలా? అందుకేనండి పోలీస్ కమిషనర్ని కలుద్దామని డిసైడ్ అయ్యాం. ఈ మాట చెప్పే మమ్మల్ని బెదిరిస్తున్నారు బాబాయ్. నువ్వు ఉండమ్మా. చూడండి, మోనిషా కనపట్టలేదని మీకన్నా ముందుగా అంజలి కంప్లైంట్ ఇచ్చింది. కేసు ఫైల్ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఎక్కడ సార్? 12 రోజులైంది. కనీసం పలానా చోట ఉందనేది కూడా ఎవరూ సమాధానం ఇవ్వలేదు. మా అమ్మ ఏమైనట్టు చెప్పండి. మిస్టర్ గోపీనాథ్, మిస్టర్ గోపీనాథ్, 20 ఏళ్ల అమ్మాయి అదృశ్యం అయిందంటే ముందు దాని వెనక కారణం ఏంటో కనుక్కోండి. మీ కూతురికి ఎవరితోనైనా లవ్ అఫైర్ ఉందా? అలా మాట్లాడతారేంటి సార్? పూర్తిగా వినండి. పోలీస్ ఎంక్వైరీ అంటే ఇలాగే ఉంటుంది. లవ్ అఫైర్ ఉందా, లేక మీ పట్ల ద్వేషం ఉందా, లేదా ఏదైనా మానసిక ఒత్తిడి ఉందా? ఇలా 1 by 1 అన్ని కోణాల్లో విచారిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు ఓపిక పట్టాలి. మీరు ఎంక్వైరీ చేస్తారో అనుమానం ఉన్నాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తారో మీ ఇష్టం సార్. మాకు మా అమ్మాయి కావాలి అంతే. 2 రోజుల్లో మా అమ్మాయి పెళ్ళండి. మీరు ఇలా మొండిపట్టు పట్టి గొడవ చేస్తే మా పరువు పోతుందండి. పెళ్ళాగిపోతే మా ప్రాణాలు పోయినట్టేనండి. ఏమ్మా, నీ కూతురు పెళ్లి చేసి హాయిగా అత్తారింటికి సాగరంపుతున్నావు, బాగానే ఉంది. మరి నా బిడ్డ పరిస్థితి ఏంటి? నీ కూతుర్ని నమ్మేగా వెంట తిరిగింది. ఇప్పుడు చూడు ఏం మాట్లాడకుండా ఎలా నిలబడి చూస్తుందో. ఆంటీ, ప్రామిస్గా చెప్తున్నాను, అసలు మోనిషా ఎక్కడుందో ఏమైందో నాకు తెలీదు. ధర్మబాబాయ్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు ఆగండి. అందరం మోనిషాకి ఏం జరగకూడదనే కోరుకుందాం. దేవుడికి దండం పెట్టి ఏడుస్తూ కూర్చునే ఓపిక మాకు లేదమ్మా. రేపు మీ అక్క పెళ్లి పీటల మీద కూర్చునే గంట ముందు నా కూతురు మోనిష నా కళ్ళ ముందు ఉండాలి. లేదంటే మీ కూతురు పెళ్లి ఎలా జరుగుతుందో మేము చూస్తాం. మా అమ్మాయి దొరక్కుంటే మీ ఇంటి పెళ్లి పందిరి వల్లకాడు చేస్తాం. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నా పెళ్లికి మోనిషా చావడానికి సంబంధం ఏంటి? గీత, నువ్వు ఊరుకో. మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి. మంచిది మంచిది సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తాం. కానీ మా బిడ్డ కనిపించకపోతే మేం మాత్రం ఇలా బతుకుంటాం సార్. అవును సార్, అందరం చచ్చిపోతాం. మాకు ఈ బతికే వద్దు సార్. ప్లీజ్ అలా మాట్లాడకండి. వద్దు సార్, మాకేం చెప్పకండి. మా కూతుర్ని మాకు తెచ్చివ్వండి చాలు. లేదంటే మమ్మల్ని చంపేయండి. ఏమండి, పదండి. పదండి. ఇంకా ఇక్కడే నుంచున్నారే. వీళ్ళని వదిలిపెట్టేది మాత్రం లేదు. ఎవ్వరిని వదిలిపెట్టాం. ఇప్పుడేం చేద్దాంరా? వరి అవ్వకండి అన్నయ్య, నేను భరోసా ఇస్తున్నాను. గీత పెళ్లి ఆగదు. నా మీద నమ్మకం ఉంచండి. నమ్మకం కాదు బాబాయ్, అర్జున్తో నా పెళ్లి ఎవరు ఆటంకం పెట్టినా ఊరుకునేది లేదు. గీత, నువ్వేం వరి కాకమ్మా, నేను చూసుకుంటాను.
ఏం చేస్తారో నాకు తెలీదు. నేను కొన్న పట్టి ఎల్లుండి పెళ్లి పందిర్లో గీత కాలుకుంటే సరి, లేదంటే మేమెవ్వరం విడిదింట్లో అడుగు పెట్టాం. నువ్వన్నట్టు కాలిపట్టి తీసుకొస్తే ఎల్లుండి పెళ్లి ఘనంగా జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రేపు మీ అక్క పెళ్లి పీటల మీద కూర్చునే గంట ముందు నా కూతురు మోనిష నా కళ్ళ ముందు ఉండాలి. లేదంటే మీ కూతురు పెళ్లి ఎలా జరుగుతుందో మేము చూస్తాం. మా అమ్మాయి దొరక్కుంటే మీ ఇంటి పెళ్లి పందిరి వల్లకాడు చేస్తాం. అవును, నేనెందుకు కంగారు పడుతున్నాను? కాలు పట్టి కావాలని పారేసుకోలేదే. మోనిషా కనపడకపోవడానికి నేను కారణం కాదే. మరి అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెవ్వరికీ భయపడను. అవును, నేనెవ్వరికీ భయపడను. అంతే. నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి. తెల్లారితే పెళ్ళి, కాంతం మొదనేమో అదే పట్టి కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇంకోవైపు మోనిషా తల్లిదండ్రులు వాళ్ళమ్మాయి జాడ తెలియకపోతే పెళ్లి ఆపేస్తా ఉంటున్నారు. అలా ఎలా అంటారమ్మా? అంతా వాళ్ళిష్టమేనా? మీ అత్తయ్య గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదే. నా గురించి కూడా ఆవిడికి పూర్తిగా తెలీదు. అరకోటి కట్నం తీసుకెళ్లిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 3 తులాల కాలి పట్టిపోయిందని పెళ్ళాపేస్తారా? చంపేస్తాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. తను నీ కాబోయే అత్తయ్య కదా. అత్తయ్య అంటే ఎవరు నాన్నా? మెట్టినింట్లో ఉండే అమ్మే కదా. అంటే కోడల్ని కూతుర్లా చూసుకోవాలి కదా. మరి పట్టి లేకపోతే పెళ్ళ ఆపేస్తానని ఎలా అంటుంది? అదే వాళ్ళింట్లో అమ్మాయి అయితే ఇలాగే మాట్లాడుతుందా? చెప్పండి. అక్క, ఇక్కడ కావాల్సింది లాజిక్ కాదు, ఖచ్చితంగా కాలిపట్టి. అదెక్కడ పడేసుకున్నావో ప్లీజ్ గుర్తు తెచ్చుకో అక్క. నాకు గుర్తు రావట్లేదు. అంత నిర్లక్ష్యం ఏంటే నీకు? ఇదేమన్నా బొమ్మల పెళ్ళి అనుకున్నావా? కాలి పట్టి పోవడం ఒక బాధ అయితే మోనిషా అదృశ్యం అవడం ఇంకో బాధ. అది అడ్రస్ లేకుండా పోతే మనం ఎందుకు బాధపడాలి? అదేంటమ్మా అలా మాట్లాడతావు? రేపు మోనిషా జాడ తెలియకపోతే ఈ పెళ్లి ఆపేస్తారు కదా. పెళ్ళి ఆపేస్తారా? ఆపేస్తారా? నా పెళ్ళి ఆపేస్తారా? ఎందుకు ఆపేస్తారు? నేనేం చేశానని ఆపేస్తారు? మోనిష
మోనిషా నా ఫ్రెండ్ కాదు, అంజలి ఫ్రెండ్. అది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసేది, దానికి తోడుగా ఇది కూడా బీచ్ కి వెళ్ళేది. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినిందా? అది కాదే, రేపు మోనిషా విషయం తేలకపోతే అంజలి జైలుకెళ్తుంది. వెళ్ళని అమ్మా. అంజలి జైలుకి వెళ్ళినా నా పెళ్లి ఆగదు. రేపు పెళ్లి పీటల మీద కూర్చున్నాక అత్తయ్య వచ్చి నా కాలిపట్టి ఏది అని అడిగినా నా పెళ్లి ఆగదు. ఇంకెవరైనా వచ్చి మోనిషా ఏది అని అడిగినా నా పెళ్లి ఆగదు. ఎందుకంటే అలా ఎవ్వరడిగినా ఖచ్చితంగా వాళ్ళ తల పగలగొడతాను. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందండి? ఇలా మాట్లాడుతుందేంటి? గీత వర్షంలో తనే కరెక్ట్ అనుకుంటుంది కుసుమ. పట్టి విషయంలో జరిగింది పొరపాటే, కానీ మోనిషా మ్యాటర్ మాత్రం తనకు సంబంధమే లేదు. ఇలా చిన్న చిన్న కారణాల వల్ల పెళ్ళాగిపోతే తన జీవితం నాశనం అయిపోతుందంటే గీత ఎలా ఊరుకుంటుంది? అర్జున్, 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 అర్జున్. అర్జున్, అర్జున్.
ఎవరది? ఎవరు? తలుపు తెరువు అర్జున్. ఎవరు అంటే చెప్పరే. తలుపు తెరిచి చూస్తే ఆశ్చర్యపోతావు. అమ్మా! ఇంట్లోకి రావచ్చా? ఆ, ఆ. ఏంటి అందరూ పడుకున్నారా? ఆ, పడుకున్నారు. ఓ, అవును గీత, నువ్వు ఈ టైంలో వచ్చావేంటి? ఏ రాకూడదా? ప్రేమ ఉంటే ఏ టైంలోనైనా రావచ్చు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. మీ అమ్మ పోయిన కాలిపట్టి తెస్తేనే పెళ్ళంటుంది. అది దొరక్కపోతే పెళ్ళి ఆపేస్తారా?